ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య ఎప్పుడు ఆ పని వాళ్ళతోనే కలిసి పని చేస్తూ ఉంటావా? అమ్మ పెళ్లి పనులు చూసుకోమంది. నీ పెళ్లి కదా, ఎంతో కొంత నేను కూడా చెయ్యాలి కదా. ఏంటన్నయ్య ఇలా పిలిచావు? పెళ్లి పనులు చూసుకుంటున్నానన్నావు కదా, దాని గురించి నీతో మాట్లాడాలి. చెప్పనయ్య, నీకు ఎలా కావాలంటే అలా అరేంజ్ చేస్తాను. అమ్మ అన్నీ దగ్గరుండి చూసుకోమని చెప్పింది. నువ్వు ఏం చేయాలో చెప్పు. అమ్మ చెప్పింది నువ్వు చెప్పింది మిక్స్ చేసేసి ఎక్కడ ఎలాంటి తేడా లేకుండా నేను చూసుకుంటాను. రే, ముందు నేను చెప్పేది వింటావా? ఏమైందన్నయ్య? ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదురా. అదేంటన్నయ్య, అందరి ముందు పెళ్ళని మామ్ అనౌన్స్ చేసేసింది, నువ్వు కూడా ఏం మాట్లాడలేదు? అక్కడ మాట్లాడలేకపోయాను, మామ్తో ఇప్పటికీ మాట్లాడలేకపోతున్నాను. అందుకే నా మనసులో మాట నీకు చెప్పడానికి నిన్ను పిలిచాను. చెప్పనయ్య. నేను రోజాని ప్రేమిస్తున్నాను రా. రోజాని ప్రేమిస్తున్నాను రా. రోజాని ప్రేమిస్తున్నాను రా. రోజాని ప్రేమిస్తున్నాను రా. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? తను అంత చీటింగ్ చేసిందని మమ్మీ తనని ఇంట్లో నుంచి బయటికి నెట్టేసింది. తనని ప్రేమిస్తున్నావా? మామ్ ఏం చేసిందనేది వదిలిపెట్టరా. నా మనసులో ఏముందనేది ఆలోచించు. నేను రోజాని ప్రేమిస్తున్నాను. నాకు దీక్షని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మరి ఎలా అన్నయ్య? ఏర్పాట్లన్నీ చేస్తున్నారు కదా. ఎన్ని ఏర్పాట్లు చేసినా నా పెళ్లి మాత్రం రోజాతోనే జరగాలి. అదే ఎలా? నువ్వే సాయం చేయాలి. నేనేం చేస్తానన్నయ్య? రోజాకి థ్రెట్ ఉంది. తనని సేఫ్ ప్లేస్లో పెట్టాలి. ఆ తర్వాత మా పెళ్లి గురించి ఆలోచించాలి. రోజాకి థ్రెట్? ఎవరి వల్ల? మామ్ వల్ల. అనయ్య, మామ్ వల్ల థ్రెట్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడరా, అవన్నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేసే టైం నాకు ఇప్పుడు లేదు. అర్జెంటుగా రోజాని సేఫ్ ప్లేస్లో పెట్టి తనని కేర్ఫుల్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు నీ అవసరం ఉంది. నా కోసం నువ్వు చేస్తావా లేదా అని అడగడానికి పిలిచాను. అన్నయ్య, మామ్కి తెలియకుండా? రే, మామ్ నీకే కాదు, నాకు ఎక్కువే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకింతకంటే వేరే దారి కనిపించలేదు. నా కోసం ఈ పని చేయగలవా లేదా? మామ్ని బాధ పెట్టే పని చేయమంటున్నావు? లైఫ్లో ఎప్పుడు నిన్నేది అడగలేదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకో. ఒకరికి ఇవ్వడం తప్ప తీసుకోవడం నాకు అలవాట్లేదు. కానీ ఇప్పుడు నీ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. అన్నయ్య, నీ తమ్మున్నా? నన్ను కాకెవరిని అడుగుతావు? కాకపోతే మామ్ బాధపడుతుందేమో నన్ను ఆలోచిస్తున్నాను అంతే. సరే, అమ్మ బాధపడుతుంది కాబట్టి చెయ్యను అంటావు, అంతేగా? లేదన్నయ్య, ఎప్పుడు అడగని మా అన్నయ్య నన్నొచ్చి సాయం అడిగాడు. చెయ్యకుండా ఎలా ఉంటాను? తప్పకుండా చేస్తానన్నయ్య. సరే, అయితే డీటెయిల్స్ ఇస్తాను. ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో పెట్టు. అలాగే అన్నయ్య.
డ్రైవర్ బాబుతో ఏం మాట్లాడుతున్నారు? థ్యాంక్ యూ రా. అన్నయ్యకి హెల్ప్ చేస్తే అమ్మ బాధపడుతుంది, చెయ్యలేను అంటే అన్నయ్య బాధపడతాడు. ఏం చెయ్యాలి? మాటిచ్చేశాను, తప్పదు. ఏంటి జామ ఆలోచిస్తున్నావు? మీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించా? నా గురించి అంతలా ఆలోచించడానికి ఏముంది? అదే డ్రైవర్ బాబు, అరుణ్ బాబు గారు నిన్ను సపరేట్గా పక్కకు తీసుకొచ్చి ఏదో బతిమలాడుతూ మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఏం మాట్లాడారు? హే, నన్నెందుకు బ్రతిమలాడతారు? అలాంటిదేమీ లేదు. నేను చూశాను డ్రైవర్ బాబు, మీరేదో చెప్తున్నారు, ఆ బాబేదో అడుగుతున్నారు. అయినా ఎప్పుడూ లేంది కొత్తగా మిమ్మల్ని పక్కకి తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏం మాట్లాడారేంటి? అదే ఆ రోజా ఉంది కదా. షష్! డ్రైవర్ బాబు, ఈ ఇంట్లో ఆ పేరు మాత్రం ఎత్తకండి. అమ్మగారి చెవిన పడితే తిట్లు తినాల్సి వస్తుంది. ఆ పేరు వింటే అమ్మగారికి పడ్డం లేదు. మనం తన గురించి మాట్లాడకపోవడమే మంచిది, అర్థమైందా? అమ్మో, జామ్కి చెప్పేద్దాం అనుకున్నాను, ఇంకా నేను చెప్పలేదు. అయినా ఇది అన్నయ్య నా మీద నమ్మకంతో అప్పగించిన పని. దీన్ని జాగ్రత్తగా నేనే చేయాలి. ఎవరికి చెప్పినా లేనిపోయిన అనుమానాలు వస్తాయి. ఈ విషయం జామ్కి కూడా చెప్పకపోవడమే మంచిది. ఏంటి డ్రైవర్ బాబు, మనిషి ఎదురుగా మాట్లాడుతుంటే మీ పాటికి మీరు ఆలోచించుకుంటున్నారు? అబ్బే, ఏం లేదులే. ఇందాకేదో చెప్పబోయారు కదా, ఏంటో చెప్పండి. అదే తన గురించి. అదా, ఏం లేదులే. ఏదో ఉంది, ఏమీ లేదని కవర్ చేస్తున్నారు. ఎందుకలా? చెప్పండి డ్రైవర్ బాబు. అవును, ఉంది. హా, మరి చెప్పండి. అది అది ఆ, హా, నువ్వేదనుకుంటే అదే. ఆ, అయ్యో ఛ. ఏంటి, డ్రైవర్ బాబు అక్క గురించి ఏదో చెప్పాలనుకున్నాడు, మళ్ళీ మాట మార్చేశాడు. ఈరోజు డ్రైవర్ బాబు కొత్తగా ప్రవర్తిస్తున్నాడు, అటు అరుణ్ బాబు కొత్తగా ప్రవర్తిస్తున్నారు. ఇంతకీ ఏమై ఉంటుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.